హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. సో మాస్ జాతర మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఈవెన్ ఎలా అంటే ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయలేదు, ఈసారి ఎలాగూ హిట్ అయిపోతుంది అనే ఒక హోప్తోని. అండ్ స్టేజ్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు, ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను ఇంకా సినిమాలు వదిలేస్తాను అని చెప్పేసి శబదాలు చేయడం కూడా జరిగింది. అండ్ ఫ్యాన్స్ కూడా అదే ఊపులో ఉన్నారు. బట్ కట్ చేస్తే ప్రేక్షకులను నిరుత్సాహపరిచిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ విశేషాల గురించి మనమైతే మాట్లాడుకుందాం. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. సినిమా చూస్తున్నంతసేపు మీకు ఏమనిపించింది సార్? అంటే పోలీస్ క్యారెక్టరే కదా, ఆల్రెడీ అంతకుముందు చాలానే చేశారు, అదే సేమ్ ఏమైనా కనిపించిందా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉందా? వన్ సెకండ్, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నిటికీ ఒకటే ఫార్మాట్ ఉంటుంది. అండ్ అలా ఇప్పుడు హారర్ సినిమాలు భయపెట్టిందా లేదా, కామెడీ సినిమాలు నవ్వించిందా లేదా, కమర్షియల్ సినిమాలు అలరించిందా లేదా. సినిమా అంటేనే ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం, మనకు తెలిసిందే, వాళ్ళంతా నటులే, అదంతా ఏదో నిజంగా అక్కడ జరగదు. అందులో మనం ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కొని వెళ్తాం, రైట్. ఇప్పుడు పోలీస్ గెటప్లో రవితేజ, ఖచ్చితంగా ఒక హీరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే ఏముండాలి అక్కడ, ఆయన సిన్సియారిటీకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవ్వాలి, అక్కడ ఏమైనా అన్యాయాలు అక్రమాలు జరిగితే ఇలా ఆపాలి, లేదంటే అక్కడ జరుగుతుందంటే ఈయననే బెటర్ అని మరి ఎలివేషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జాక్ట్. ఇంకేదైనా పర్టికులర్ కేసు ఉందంటే అసలు ఎవరు సాల్వ్ చేయని కేసు ఈయన మాత్రమే సాల్వ్ చేయాలి. ఇంతే కదా, ఇంతకు మించి ఏముంటాయి పోలీస్ ఆఫీసర్ల కథల్లో. అందులో మనం అందరు నటులను చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. దాదాపు అందరు హీరోలు పోలీస్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. సో ఇప్పుడు రవితేజ విషయానికి వస్తే కూడా ఈయన సిన్సియర్, వరంగల్లో పోస్టింగ్ ఇచ్చాడు. ఎంత సిన్సియర్ అంటే ఇక మంత్రుల కొడుకుల్ని వాళ్ళతో వీళ్ళతో ఎవరిని పట్టించుకొని పోలీస్ ఆఫీసర్. అలా ఉంటే రెగ్యులర్గా వీళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఎక్కడికి చేస్తారు, మూలకి ఎన్నో ఏజెన్సీ ప్రాంతాలకు చేస్తారు. అట్లాగే అడవివరం, అడవిలో పట్టుకెళ్ళి పడేశారు. ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చాను నేను కొత్తగా ఈ ఊరికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను యాక్షన్ తీసుకున్నానంటే ఫస్ట్ ఏం చేస్తారు, లోకల్లో వస్తారు బొకేలు పట్టుకొని, వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా, లోకల్లో వచ్చినప్పుడు ఎంటర్టైన్ చేయొద్దు. నెక్స్ట్ అక్కడ ఏదన్నా అన్యాయాలు అక్రమాలు జరిగితే ఈయన ఆపగలగాలి, అంతే. ఈయన డ్యూటీ అంత మించి ఉండదు. ఇకపోతే ఈయన ఆపుతాడు బాగా సిన్సియర్ అన్నప్పుడు ఏం చేస్తారు, ఆ ఊర్లో ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఈయనని ఇక్కడ నుంచి ఎల్లగొట్టడమో లేకపోతే చంపడమో ఏదో చేయాలి. ఇక్కడ కూడా అంతే. నవీన్ చంద్ర అక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్నాడు, అది కూడా శీలవతి అంట. ఘాటి సినిమాలో శీలవతి, ఇక్కడ కూడా అదే బ్రాండ్. చాలా మందికి డౌట్ ఉంటుంది సార్, శీలవతి అనేది అమ్మాయి పేరా, అదేమన్నా లేకపోతే చేపల పేరు విన్నా. సీరియస్, అదేంటో ఘాటిలో కూడా బాగా ప్రమోట్ చేశారు ఆ బ్రాండ్ని. అక్కడ వాళ్ళ అదృష్టం ఏంటంటే కొండల గుట్టలలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోయినప్పటికీ ఈ ఘాటీలు ఎక్కగలరు, దిగగలరు. సో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ సాఫీగా సాగింది. ఇక్కడ ప్రాబ్లం లేదు, డైరెక్ట్ రైల్వే స్టేషనే ఉంది అడవివరానికి. సో వాడు చక్కగా రైలు ఎక్కించి కోల్కతాకి బిజినెస్ చేసుకో, జస్ట్ స్టేషన్ మాస్టర్ని మేనేజ్ చేస్తే సరిపోతుంది. కానీ అక్కడికో ఇప్పుడు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, వీడు ఆటలు సాగవు, ఏం చెయ్యాలి? అట్లా ఇతని ఎదిరించి ఆయన గెలిచాడా, ఆయన పైన ఈయన గెలిచాడు అనేదే కదా బేసిక్ కామన్ స్టోరీ ఏమైంది. కాకపోతే ట్రీట్మెంట్ ఎలా ఉందనేది చూడాలి మనం. ట్రీట్మెంట్ వైజ్గా ఈ సినిమా ది బెస్ట్ రవితేజ కెరీర్కి నేను చెప్తున్నా. ఇంట్రొడక్షన్ కూడా ది బెస్ట్. అండ్ విలన్ సైడ్ రాసుకున్న స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అతని కోసం ఏమైనా చేసే ఒక వర్గం గురించి చూస్తే కూడా నీకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా చాలా బాగుంది మాస్ జాతర, నిజంగా మాస్కి జాతర. ఎందుకు సార్ బుకింగ్స్ ఏవి అవ్వలేదు? ఈవెన్ అన్ని గ్రీన్లో ఉన్నాయి, బుక్ మై షోలో చూసిన. బాహుబలితో ఒక కాంపిటీషన్ వచ్చింది, దాంట్లో ఏమో నేనేమి యాడ్ చేయలేదు అని రాజమౌళి అబద్ధం చెప్పి దాంట్లో కొత్త సీన్లు యాడ్ చేసాడు. అది దాని క్రేజ్ దానికి ఉంటుంది కదా. పైగా దానికి ఏ ట్రైలర్లు టీజర్లు బాహుబలి పార్ట్ 3కి సంబంధించిన రిలీజ్ చేస్తున్నాము, అవన్నీ ఇందులోనే చూడాలని చెప్పారు. వెళ్ళారు జనాలు హ్యాపీగా. ఇది ఎట్లా ఉందంటే ఫస్ట్ డే నాకు రొటీన్ స్టోరీ అనేసరికి ఓన్లీ ఓటీటీలో చూద్దాం అనుకున్నారు. అయినప్పటికీ రవితేజ ఫ్యాన్స్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ గుడ్. దేవరన్ అలాగే అన్నారు ఫస్ట్ డే, అది హిట్ అయింది. పుష్పన్ కూడా అలాగే అన్నారు, కాంతారాన్ కూడా అలాగే అన్నారు మా ఫస్ట్ డే. మెల్లి మౌత్ టాక్తో అది హిట్ అయింది. ఈవెన్ ఘాటి సినిమాని కూడా అలాగే ఫ్లాప్ చేస్తే ఓటీటీలో పెద్ద హిట్ అది. మొన్న బార్బరిక్ చెప్పుతో కొట్టుకున్న డైరెక్టర్ గుర్తుందా, ఓటీటీలో పెద్ద హిట్ అది. మరి థియేటర్లు ఎందుకు చూస్తలేరు అర్థం కావట్లా. మాస్ జాతర నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నువ్వు ఇందాక క్వశ్చన్లో వేసావు, ఏది రాజేంద్ర ప్రసాద్ గారి గురించి.
ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే నేను ఇంకా నటించిన చాలా పెద్ద స్టేట్మెంట్ అదే. అతను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే మీరు ప్రీ క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది. ఈయన హనుమాన్ బైరి క్యారెక్టర్ ఆయన చేసింది. ఆయన ఆల్రెడీ రిటైర్డ్ ఆఫీసర్ అంట ఇంతకుముందు. ఓకే. విధ్వంసం చేస్తాడు, ఫైట్లు గీట్లు అన్నీ చేస్తాడు. మన కల్కిలో అమితాబ్ బచ్చన్ లాగా ఫైట్లు చేస్తాడు. అందుకు ఆయన మీద అంత ఎపిసోడ్ ఉండేసరికి ఇన్నేళ్ల తర్వాత నాకు ఈ క్యారెక్టర్ గ్రేటే కదా అది. సో ఈవెన్ జులైలో కూడా అతను పోలీస్ ఆఫీసరే, కానీ ఫీట్లు చేయడు, కామెడీ కదా. ప్రతిసారి అట్లాగే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అతని చేత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గెటప్లో అలా రగ్గుడుగా చూపించాడు. వర్కౌట్ అయిందా సార్ రాజేంద్ర ప్రసాద్? నిజంగా బాగుంది మాది సినిమా. చూస్తే నిజంగా నచ్చుంది. నువ్వు కావాలంటే చూసి నా మాట అబద్ధం అయితే చెప్పు. చాలా బాగుంది మాస్ జాతర. ఎందుకు దాన్ని ఇలా అన్నారో తెలియదు, బట్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. అండ్ ఇంకొకటి, శ్రీలీల గారు ఏ మూవీ ప్రాజెక్ట్ ఓకే చేసినా కొంచెం అటర్ ఫ్లాప్ అవుతుంది అని అంటున్నారు. సో ఈ మూవీలో ఆల్రెడీ వీళ్ళ కాంబో చూసాం సార్ అంతకుముందు వేరొక సినిమా వచ్చినప్పుడు. ఈ కాంబోలో ఈవిడ క్యారెక్టర్ ఎలా ఉంది? నిజంగా బాగుంది మా శ్రీలీలని మీరు అందరూ ఫ్లాపు ఏది చేసినా ఫ్లాప్ అంటున్నారు కదా. ఈ సంక్రాంతికి పరాశక్తి అనే ప్రాజెక్ట్ వస్తుంది. ఓకే. తమిళ మాతృక సినిమా, అమరన్ హీరో శివకార్తికేయన్, దాంట్లో శ్రీలీల కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ 2026 మొత్తం మాట్లాడుకుంటారు ఆ సినిమా గురించి. అంత పెద్ద హిట్ అవుతుంది చూడు. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా సరే పరాశక్తి గురించే మాట్లాడుకుంటారు. ఒక సంక్రాంతికి హనుమాన్ గురించి మాట్లాడుకున్నాం అలా. ఓకే. యా, థ్యాంక్ యూ సార్.